హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం 2-3 రోజుల క్రితం న్యూస్ పేపర్స్లో ఒక వార్త చదివాం. ఏంటి అనంటే తెలంగాణ ప్రభుత్వం వర్టికల్ రిజర్వేషన్స్ స్థానంలో హారిజాంటల్ రిజర్వేషన్స్ను ప్రవేశపెట్టబోతుంది. త్వరలో ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా అనేక కోర్టు కేసుల్ని అధిగమించి ఈ టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం, వాటికి మార్గం సుగమం చేయబోతోంది అని చెప్పి విన్నాం. సో చాలామందికి ఈ వర్టికల్ రిజర్వేషన్ ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటి, దీనివల్ల ఎవరికి నష్టం, ఈ కోర్టు కేసుల వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సందేహాలు ఉంటాయి. సో దాని మీద నేను ఈరోజు మీ ముందుకి ఆ విషయాల్ని తీసుకొస్తున్నా. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఆర్టికల్ 16(4) ప్రకారం రాజ్యాంగంలో ఏవైతే రిజర్వేషన్లని ఇంక్లూడ్ చేయడం జరిగిందో వాటిని వర్టికల్ రిజర్వేషన్స్ లేదా సోషల్ రిజర్వేషన్స్ అంటారు. ఆర్టికల్ 16(4) ప్రకారం ఎవరికి రిజర్వేషన్స్ పెట్టారు? ఒకటి ఎస్సీలకి, ఎస్టీలకి, ఓబీసీలకి. అదేవిధంగా రీసెంట్గా అంటే ఒక 2 సంవత్సరాల క్రితం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టారు. సో ఈ 4 కేటగిరీలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 4 కేటగిరీలని వర్టికల్ రిజర్వేషన్స్ లేదా సామాజిక రిజర్వేషన్లు అంటారు. మరి హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి? హారిజాంటల్ రిజర్వేషన్స్ కింద ఏమేమి వస్తాయి అంటే ఉమెన్కి అంటే 33.5% 1/3% ఉమెన్ రిజర్వేషన్స్. అదేవిధంగా 4% దివ్యాంగులకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్స్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద 2% రిజర్వేషన్స్. దాన్ని అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్స్. ఈ 4 ఇంకేమైనా ఉంటే ఈ 4 రిజర్వేషన్స్ని హారిజాంటల్ రిజర్వేషన్స్ లేదా స్పెషల్ రిజర్వేషన్స్ అంటారు. మరి ఈ వర్టికల్ రిజర్వేషన్స్కి హారిజాంటల్ రిజర్వేషన్స్కి తేడా ఏంటి? తెలంగాణలో ఇప్పటిదాకా వర్టికల్ రిజర్వేషన్స్ ఫాలో అవ్వడం వల్ల జరిగిన నష్టం ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్స్ పెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సో ఆర్టికల్ 16(4) ప్రకారం వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చినవి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే 100 పోస్టులు కానీ ఉంటే 15 పోస్టులు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. 15 పోస్టులు ఎస్సీలకు ఇచ్చేసేయాలి. అదేవిధంగా 6 పోస్టులు అంటే ఇప్పుడు 10 పోస్టులు ఎస్టీలకి. సో 10 పోస్టులు ఎస్టీలకి ఇచ్చేసేయాలి. 10 పోస్టులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అగ్రవర్ణ పేదలకు ఇచ్చేసేయాలి. ఇవన్నీ అదేవిధంగా ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఆ ఓబీసీలకి 27% ఓబీసీ రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకి ఇచ్చేయాలి. అదేవిధంగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ కాంపిటీషన్కి ఇవ్వాలి. ఇది వర్టికల్ రిజర్వేషన్స్ చెప్పేటువంటి విషయం. అంటే కంప్లీట్గా 100 పోస్టులు ఉంటే 10 ఈడబ్ల్యూఎస్కి, 15 ఎస్సీలకి, 10 ఎస్టీలకి, 27 సీట్లు ఓబీసీలకి పక్కన పెట్టేసేయాలి. మిగతా పోస్టులకి ఓపెన్ కేటగిరీ అంటారు. ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ పడవచ్చు. నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్స్కి వస్తే ఈ ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, ఓబీసీల్లో కానీ, ఈడబ్ల్యూఎస్లో కానీ, ఓపెన్ కేటగిరీలో కానీ వేటిల్లో అయినా సరే 33.1/3% మహిళలు ఉండాలి, వాళ్ళ కోటా ఉండాలి. అంటే దీన్ని కోటా విత్ ఇన్ కోటా. నేనేమని చెప్పినా ఈడబ్ల్యూఎస్కి ఇన్ని సీట్లు, అదేవిధంగా ఎస్టీలకి ఇన్ని, బీసీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని అని చెప్పాను కదా. వీటిల్లో కూడా 33.1/3% మహిళలకు కేటాయించాలి. ఎస్సీలో 33.1/3, ఎస్టీల్లో 33.1/3. దీన్ని కోటా విత్ ఇన్ కోటా ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. అంటే అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటా. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ని వర్టికల్గా ఇన్ని రోజులు ఇంప్లిమెంట్ చేశారు. ఇదేంటి ఈ కన్ఫ్యూజన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 10 పోస్టులు అనుకుందాం. అది ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేది లేదు. ఒక 10 పోస్టులు ఫిలప్ చేస్తున్నారు. 10 పోస్టులు ఫిలప్ చేస్తూ ఉంటే మహిళలకు ఎన్ని సీట్లు ఉండాలి? 33.1/3 అంటే దాదాపు 3 సీట్లు మహిళలకు కేటాయించాలి. వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏమని చెప్పినా ఆ సీట్లు పక్కన పడేయాలి వాళ్ళ కోసం అని చెప్పా. సో ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వము ఏం చేసింది? వర్టికల్ రిజర్వేషన్ అంటే 3 సీట్లు మహిళలకి పక్కన పడేసింది. అంటే వాళ్ళకి రిజర్వ్డ్, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు.
అందుకే మీరు రోస్టర్ సిస్టంలో కానీ చూస్తే 100 పాయింట్ల రోస్టర్ సిస్టంలో 33 పాయింట్లు మహిళలకు ఉంటాయి. అది ఎస్టీ మహిళ కావచ్చు, ఎస్సీ మహిళ కావచ్చు, ఓసీ మహిళ కావచ్చు. ఫస్ట్ 1వ పాయింటే ఓసీ మహిళకు ఉంటుంది, కావాలంటే చూడండి. అంటే మెరిట్లో మగవాడు టాప్ మోస్ట్ మార్కులు వచ్చినా వాడికి 1వ పొజిషన్ ఇవ్వరు. ఓసీ మహిళ ఎవరైతే 1వ పోస్ట్ వచ్చే మెరిట్లో టాప్లో ఉంటుందో మహిళల తరపున ఆమెకే ఫస్ట్ పోస్ట్ ఇస్తారనమాట. సో రోస్టర్ పాయింట్లు ఆ విధంగా తయారు చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 10 పోస్టులలో 3 పోస్టులు మహిళలకు పక్కన పడేయాలి, మిగతా 7 పోస్టులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, మగవాళ్ళు ఆడవాళ్ళు రాశారు. 1 నుంచి 7వ పోస్టు వరకు మెరిట్ లిస్ట్ తీసుకుందాం. ఆ మెరిట్ లిస్ట్లో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 స్థానాల్లో కూడా మహిళలే పైన వచ్చారనుకుందాం, మహిళలే మెరిట్లో వచ్చారు అనుకుందాం. అప్పుడు న్యాచురల్గా ఆ 7 పోస్టులు కూడా మహిళలకే ఇస్తారు. సో 7 పోస్టులు మహిళలకే వచ్చాయి. మిగతా 3 పోస్టులు ఆల్రెడీ మహిళలకు రిజర్వ్ చేసి పెట్టేసేయాలి వర్టికల్ రిజర్వేషన్ ప్రకారము అని చెప్పాం కదా, ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ఫాలో అవుతున్నది. ఆ 3 పోస్టులు కూడా మహిళలు 8వ ర్యాంకు రాకపోయినా, ఫస్ట్ 7 వాళ్ళే వచ్చారు, 7 వాళ్ళకే ఇచ్చేశారు. 8వ ర్యాంకు రాకపోయినా కూడా వాళ్ళు ఎక్కడో 20వ ప్లేస్లోనో, ఇంకొకరు 25లో, ఇంకొకరు 35లో ఉన్నారనుకోండి, ఆ ప్లేస్లో ఉన్న మహిళల్ని తీసుకొచ్చి మిగతా 3 పోస్టులని ఫిలప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 10కి 10 పోస్టులు కూడా మహిళలకే పోతున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ వర్టికల్ రిజర్వేషన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అంటే 100% మహిళలే, 33% ఇయ్యండిరా బాబు అంటే 100% మహిళలకే వెళ్ళిపోయాయి అన్నమాట. కానీ మనకు రాజేష్ కుమార్ దరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనేటువంటి కోర్టులో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఈ విధమైనటువంటి వర్టికల్ రిజర్వేషను పెట్టడం వల్ల మహిళలు కానీ లేకపోతే దివ్యాంగులు కానీ ఇంకెవరైనా కానీ అత్యధిక ప్రయోజనం పొంది పురుషులకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వర్టికల్ రిజర్వేషన్ పెట్టకూడదు, హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టాలి అన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇంత మునుపు చెప్పాను కదా, 3 పోస్టులు పక్కకు తీసేయాలి అని చెప్పి, అట్లా 3 పోస్టులు మహిళలకు పక్కన తీసేయరు. ఫస్ట్ 10 పోస్టులు ఉంటే 10 పోస్టులకి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 మంది మెరిట్లో ఎవరున్నారో ఫస్ట్ తీస్తారు. సపోజ్ నేను ఇంత మునుపు చెప్పినట్లుగానే ఫస్ట్ 7 కూడా మహిళలకే వచ్చాయి. 8వ పోస్టులో అంటే 8వ మెరిట్లో ఒక జంట్ వచ్చాడు, 9లో ఒక జంట్ వచ్చాడు, 10లో ఇంకొక జంట్ వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ 7 పోస్టులు, ఈ 33% మహిళలు ఉన్నారు కదా, ఆ 3 పోస్టులు పోతే 7 పోస్టులు ఉన్నాయి కదా, ఆ ఫస్ట్ 7 పోస్టులకి మెరిట్ ప్రకారం ఫిలప్ చేస్తారు. అంటే 1 నుంచి 7 వరకు ఎవరు వచ్చారు, మహిళలే వచ్చారని అనుకుందాం. సో మహిళలతోటి 1 నుంచి 7 పోస్టులు ఇచ్చేస్తారు. 7 పోస్టులు ఇచ్చేసిన తర్వాత ఇంకెన్ని ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులలో కూడా ఫిలప్ చేసే ముందు ఈ 7 పోస్టులలో మహిళలు ఎంతమంది అని చూస్తారు. 7 పోస్టుల్లో నేను చెప్పినట్లుగా 7కి 7 మహిళలే టాప్లో మెరిట్లో వచ్చారు. అంటే వాళ్ళ 33% ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది, 33% రిప్రజెంటేషన్ వచ్చేసింది మహిళలకి. కాబట్టి ఇక మనం ఏమి రిజర్వేషన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు అని కంక్లూజన్కి వచ్చి 8లో మెరిట్ ఎవడు, జంట్, 9లో మెరిట్ జంట్, 10లో మెరిట్ జంట్. కాబట్టి ఆ ముగ్గురికి కూడా ఇచ్చేస్తారు. ఇంత మునుపు కేసులో అయితే ఎక్కడో మహిళలు 8, 9, 10 కాకుండా 20, 30, 40లో ఉన్న ఆ ముగ్గురికి సపరేట్గా మనం పక్కకు తీసి పెట్టాం. కాబట్టి ఎక్కడో ఉన్న మహిళలతోటి కూడా ఆ 3 పోస్టులు కూడా నింపేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పైన 1 to 7లో మహిళలు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి 33.5%, మిగతా పోస్టులలో మహిళలు లేకపోయినా మెరిట్ని మాత్రమే ప్రాతిపదిక తీసుకుంటారు. ఒకవేళ మెరిట్లో మళ్ళీ లేడీసే వస్తే 8, 9, 10 పోస్టులలో కూడా వాళ్ళకే వస్తాయి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ వన్స్ ఆ ఓపెన్ కేటగిరీలో 33.5% మహిళలకు కానీ ప్రాతినిధ్యం కానీ ఉన్నట్లయితే తర్వాత పోస్టులకి ఖచ్చితంగా మెరిట్ ప్రకారమే తీసుకుంటారు తప్ప లేడీస్కి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వరు. అందుకే మీరు పేపర్లో కూడా చూసింటారు, ఈ గొడవంతా ఎందుకు వచ్చింది, మహిళలకు ఒక 300 పోస్టులు కానీ అలాట్ చేస్తే 100 పోస్టులు రావాల్సింది వాళ్ళు 165 మంది, 170 మంది అలా వచ్చేస్తున్నారు. ఎందుకు అలా వచ్చేస్తున్నారు అంటే
ఓపెన్ కేటగిరీలో కొట్టుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ సపరేట్ కోటా 33.5% కోటాలో కూడా వాళ్ళు స్పెషల్గా మెరిట్ లేకపోయినా వాళ్ళు వచ్చేస్తున్నారు. దానివల్ల రెండు కంబైన్ చేసేటప్పటికి వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగిపోయి పురుషుల యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కాబట్టి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ని అమలు చేయడం ద్వారా మెరిట్లో కానీ మహిళల యొక్క ప్రాతినిధ్యం ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఆపరేట్ చెయ్యరు. ఇప్పుడు 7 మందిలో నేనేమని చెప్పినా, అందరూ మహిళలే వస్తే అని చెప్పిన, అందరూ కాకుండా ఇద్దరే వచ్చారనుకోండి, ఇంకా ఒక్క పోస్ట్ మాత్రమే మెరిట్ లేకపోయినా లేడీస్ కోటా కింద 33.5% బేస్ చేసుకొని ముగ్గురు ఉండాలి. కాబట్టి ఒకరిని తీసుకొచ్చి మెరిట్ లేకపోయినా వాళ్ళకి ఇస్తారు. కానీ మొత్తం 3 సపరేట్గా పెట్టరు. వర్టికల్ రిజర్వేషన్లో అది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్సీలో 15 మంది ఇవ్వాల్సిందే. ఓపెన్లో ఇంకొక 50 మంది ఎస్సీలు వచ్చినా కూడా ఈ 15 మాత్రం ఎటు పోవు. ఓపెన్లోనూ ఇస్తారు, ఈ స్పెషల్ కోటా కింద కూడా ఇస్తారు. బట్ మహిళలకు కానీ, పీడబ్ల్యూడీకి కానీ, స్పోర్ట్స్కి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ ఇలాంటి వెసులుబాటు ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. దీనివల్ల పురుషులు లబ్ధి పొందుతారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీలో ఈ మహిళలకి ఫ్రీ టికెట్లు పెట్టడం వల్ల ఇప్పుడు స్లోగన్ ఏం మారిపోయింది? పురుషులను గౌరవిద్దాం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అనేటువంటి స్లోగన్ ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ నియామకాల్లో కూడా అదే పరిస్థితి వస్తోంది. కాబట్టి ఈ రకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 2021లోనో 2022లోనో జియో నంబర్ 77 అనుకుంటా, దాని ద్వారా ఆల్రెడీ వాళ్ళు కొత్త రోస్టర్ పాయింట్లు, మహిళలకు రోస్టర్ పాయింట్లు అనేవి తీసేశారు. కొత్త రోస్టర్ పాయింట్లు రిలీజ్ చేశారు. మన దగ్గరే లేట్ అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ రకమైనటువంటి అన్యాయాన్ని పురుషుల కోసం సరిచేసేటువంటి క్రమంలో మనం కంపల్సరీగా ఈ నిర్ణయాన్ని స్వాగతిద్దామని తెలియజేస్తూ, జై